నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. తెలుగుదేశం బ్రహ్మాండంగా విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఊతపంది బ్రహ్మాండంగా, అది ఆయన ఇవాళ రుజువు చేశారు. ఇది నిజంగా ఒక ఇద్దరి సంకల్పం మీద వచ్చిన వ్యక్తి. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే, రెండు చంద్రబాబు నాయుడు. 74 ఏళ్ల వయసులో రోజుకి 3 సభలు, అది కూడా నడి వేసవిలో ఆయన అటెండ్ అవటం అంటే ఆ సంకల్పం ఉంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేది ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ ఒక పట్టుదలతోటి ఆయన వారాహి యాత్ర 4 ఫేజులు నడిపారు. ఆయన ప్రతి ఒక్కటి జనంతో కనెక్ట్ అయిన అంశం మాత్రమే తీసుకున్నారు. ఇసుక రీచులు కావచ్చు, అలాగే పురావస్తు సంపదని కొల్లగొట్టడం కావచ్చు, కొండల్ని గుండు చేయటం కావచ్చు, అలాగే విద్యారంగంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలు కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా పాయింటెడ్గా ఏ ఒక్క మినిస్ట్రీని, ఏ ఒక్క మినిస్టర్ని కూడా ఆయన వదల్లా. కేవలం అంశాల వరకు వెళ్ళారు. వ్యక్తిగత విమర్శలకు కానీ, వ్యక్తిత్వ హననాలకు కానీ ఆయన పాల్పడలేదు ఎక్కడ. మరీ ఇక శృతి మించి ఆయన మీద దాడి జరిగినప్పుడు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు మీతో వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, మీరు పెంచుకుంటే నేను నిస్సహాయాన్ని, మీకు కావలసినన్ని యుద్ధాలు ఇస్తాను, మీకు కావలసినంత మీకు పోరాటాన్ని ఇస్తాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. సరే, మొత్తానికి ఏంటంటే 2 ఎనర్జీస్ కలిసి సినర్జీగా మారింది. ఈరోజు కూటమిని ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకటరమణ ప్రస్తుతం మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటరమణ గారు, శుభాకాంక్షలు. నమస్కారం సార్. నమస్తే. మీరు సో మచ్ సార్. మీరు ఐ థింక్ ఆన్ యువర్ వే టు అమరావతియా? అవును సార్. వెళ్ళి ముందర ఆ పండగ వాతావరణంలో గడపండి, పెద్ద ఆయనకి వెళ్ళి ముందు శుభాకాంక్షలు చెప్పండి. అలాగే అలా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి రావటమే కాకుండా ఆయన దగ్గర నుంచి స్ఫూర్తిని కూడా కొంత తీసుకుని మీ జేబులో వేసుకున్నాండి. ఎందుకంటే ఆ పట్టుదల, సంకల్పం ఆయన దగ్గర మీరందరూ నేర్చుకోవాల్సింది. ఆ వయసులో కూడా ఆయన ఎట్లా చేయగలుగుతున్నాడు ఏంటనేది నిస్సందేహంగా. అవునా కదా? రైట్. ఇప్పుడు మీ ముందు పనిచేసామండి ఈ రోజు వరకు కూడా. అది కంటిన్యూ చేయాలి. ఆయన కంటిన్యూ చేస్తాడు, మీరు మధ్యలో వదిలేద్ది అంటున్నాను. ఆయన కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పోరాటం మీరు చూశారు. మధ్యలో ఎక్కడ కాడి వదిలేయలేదు. అలా అని చెప్పి వైసీపీ మూకలకి ఎక్కడ భయపడలేదు. ఎటువంటి డిబేట్ కైనా, ఎటువంటి సవాళ్ళకైనా, ఎటువంటి ఏ విధమైనటువంటి పోరాటానికి కూడా మేము వెనుకడుగు వేయలేదు. ఆయన యొక్క స్ఫూర్తితోటే, ఆయన యొక్క ఎనర్జీని తీసుకుని మేము మరి క్షేత్ర స్థాయిలో పనిచేయడం జరిగింది. ఈ రోజు ఈ స్థాయిలో భారీ విజయం, ఘన విజయం సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు కూటమి సారథులుగా మరి ఉపయోగపడింది. అలాగే మనకి బీజేపీ కూడా మరి సెంట్రల్ నుంచి సహకారం కూడా అందించింది. ఖచ్చితంగా ఇది ప్రజల విజయం. ఇది ఎందుకంటే అండి